హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి సూట్ కేసులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేను ప్రస్తుతం ఒక 1 వీక్ ఊరు వెళ్తున్నాను. ఆ 1 వీక్ నేను ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గ్రోసరీస్ అన్నీ ఉన్నాయో లేదో చూసి, లేకపోతే కనుక తీసుకొచ్చి వాటి నిండా ఫిల్ చేసి పెట్టామంటే వాళ్ళు వెతుక్కోకర్ లేకుండా వంట చేసుకోగలుగుతారు. అలాగే పోపు సామాన్లు కూడా అంతే. మనం ఆల్ ద టైం ఫిల్ చేసుకుంటూ ఉంటాం కదా స్టోరేజ్ కంటైనర్స్లో పెట్టుకుని. అలాగే వీటి నిండా ఫిల్ చేసి పెట్టామంటే వాళ్ళు 1 వీక్కి ఇవి సరిపోతాయి కాబట్టి ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆయిల్ నిండా ఉందో లేదో, ఎండుమిర్చి ముచ్చికలు తీసున్నాయో లేదో, అలాంటివన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టెళ్తే వాళ్ళు శ్రమ లేకుండా వంట చేసుకోగలుగుతారు. ఇంకా పెరుగు విషయానికి వస్తే, మనం లేకపోతే పాల గిన్నెలు మాడిపోవటాలు, పెరుగు తోడుకోకుండా ఉండటాలు ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకవేళ వాళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి మర్చిపోయినా కూడా ఇలా చిన్న చిన్న గిన్నెల్లో అయితే కనుక వాళ్ళు మర్చిపోయినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా టిఫిన్స్, మనం ఉంటేనే రోజు ఏం టిఫిన్ చేయాలని 100 రకాలుగా ఆలోచిస్తాం. వాళ్ళు ఏం చేసుకోవాలని ఆలోచించక్కర్లేకుండా ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలా బ్యాటర్ రెడీ చేసి అది కావాల్సినంత కన్సిస్టెన్సీలో మీకు వాటర్ కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎప్పటికప్పుడు తీసుకుని సాల్ట్ వేసుకుని వాళ్ళు టిఫిన్లు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. జనరల్గా ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వీటిని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకి తెలియదు, వాళ్ళకి పని రాదు అనుకుంటాం. మనల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు పనులు నేర్చుకుంటారు. సో ఇలాంటివి పిల్లలకి చెప్తే కనుక వాళ్ళు ఈజీగా చేసేసుకోగలుగుతారు. అలాగే ఇడ్లీ పిండి కూడా మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు. దీనిలో కూడా కొంచెం వాటర్ కలిపి, అలాగే మీరు ఒక కొలత గరిటె కనుక వాళ్ళకి చూపించినట్లయితే ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలా అన్ని గరిటెల పిండి తీసుకుని సాల్ట్ కలుపుకుని ఇడ్లీ రేకుల్లో కొద్దిగా కనుక నెయ్యి అప్లై చేసి ఇడ్లీ వేసినట్లయితే చాలా ఈజీగా వస్తుంది. మీరు ఉండగానే వాళ్ళకి ఒకసారి చూపిస్తే పిల్లలు ఇట్టే నేర్చుకుంటారు. మనం మెయిన్గా చేయవలసినవి చట్నీస్. కూర ఉన్నా లేకపోయినా ఈ చట్నీస్ ఉంటే ఈజీగా రైస్ ఒక్కటి పెట్టుకుని వాళ్ళు భోంచేయగలుగుతారు. కాబట్టి మనం దానికి ప్రిపేర్డ్గా టమాటా చట్నీ కనుక ఇలా చేసినట్లయితే 1 వీక్ 10 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుని కావలసినన్ని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ చట్నీని మనం మిక్సీ పట్టాం కాబట్టి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా టమాటోస్ని కట్ చేసి వేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది అనమాట. నేను 1 కేజీ టమాటాలకు గాను ఇది 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని సన్నగా తరిగి ఫస్ట్ ఆయిల్లో వేసి వేయించాలన్నమాట. ఈలోగా మనం టమాటాలు కట్ చేసుకోవటం అయిపోతుంది. ఈలోగా పచ్చిమిర్చి కూడా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసి మూత పెట్టి ఇందులో పసుపు, ఉప్పు వేసి వీటిని బాగా మగ్గనివ్వాలి. దీని మీద మూత పెట్టి ఉంచినట్లయితే తొందరగా మగ్గుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టచ్చు, లేదంటే మీడియంలో కూడా పెట్టి తొందరగా మగ్గేటట్టు చూసుకోవచ్చు. కాకపోతే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని మనం వేరే స్టవ్ మీదకి మార్చుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మిరపకాయలు ఒక 20 వరకు తీసుకోవాలి. అంటే మనకి ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 1 కేజీకి అయితే నాకు 20 ఎండుమిర్చి సరిపోతుందని అనిపించింది. ఒక గుప్పెడు చింతపండు తీసుకుని దాన్ని టమాటాలు మగ్గుతున్న దాంట్లో కనుక విడివిడిగా తీసి పెట్టినట్లయితే అది కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు ఈ పోపు కూడా వేగుతుంది. దీన్ని మనం మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువ వేసినా కూడా మనకు కారంగా అనిపించదు అనమాట. ఈ పోపుని బాగా ఎర్రగా వేయించాలి. ఈలోపు మనం ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుని దాన్ని బాగా కడిగి ఈ మగ్గుతున్న టమాటాల్లో చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ మనకి రైస్తో పాటు దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అందుకని దీన్ని మనం కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు టిఫిన్లోకి యూజ్ చేసుకోగలుగుతారు, అలాగే రైస్లో కూడా తినగలుగుతారు. ఈలోగా మన పోపు వేగిపోయింది. వేగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కడిగిన కరివేపాకును కనుక వేసినట్లయితే ఆ వేడి దానికి సరిపోతుంది, వేగుతుంది. మనం ఈ ప్లేట్లోకి తీసుకున్న ఎండుమిర్చిలోకి ఆవాలు, మెంతులు కలిపిన పొడిని మెత్తగా నలిపినట్లయితే ఇది మెత్తగా నలిగిపోతుంది. చేత్తో నలిపితే చాలు, మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. మెంతులు, ఆవాలు నేను ఇలాగ రెడీగా మిక్స్ పెట్టుకుంటాను అనమాట. లేకపోతే ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు ఆవాలు వేయించి వెంటనే మీరు అప్పడాల కర్రతో కనుక ఒత్తేసినట్లయితే అది మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. దాన్ని ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతుల పొడిని ఆ టమాటాల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది టమాటా బాగా ఉడికిన తర్వాత ఇలా కిందకి దింపుకుని మనం పప్పు గుత్తితో కనుక ఇలా కలిపినట్లయితే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఆ తర్వాత మనం మిగిలి ఉన్న పోపును కూడా ఇందులో వేసేసి చల్లారేంత వరకు ఉంచిన తర్వాత దాన్ని డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఇది రైస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది.
ఇంకా మనం నెక్స్ట్ తయారు చేయబోయేది కారపొడి. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే కారం దోశలోకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బీరకాయ కానీ వంకాయ కానీ లేదా ఇలాంటి కూరలు ఏదైనా పోపులో వేసేసి ఈ కారం కొంచెం వేసేసినట్లయితే కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనం లేనప్పుడు ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక గుప్పెడు పల్లీలు, అలాగే కొన్ని అవిసె గింజలకు 1/2 kg వరకు ధనియాలు, ఒక గుప్పెడు నువ్వుపప్పు, అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. అలాగే 2-3 కట్టల కరివేపాకుని కడిగి ఇలా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 20 వరకు ఎండుమిర్చి కూడా వేసి వీటిని 1 by 1గా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం లాంగ్ టైం తీసుకుంటాయి కాబట్టి పల్లీలు ముందుగా వేసి ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి కొద్దిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ అవిసె గింజల్ని అలాగే నువ్వుపప్పును కూడా ఇప్పుడు వేయట్లేదు. అది ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి. వీటితో వేస్తే కనుక అవి మాడిపోతాయి. అందుకని వాటిని విడిగా వేయించుకుంటే బెటర్. ఇంక పని ఫాస్ట్గా అవ్వాలనుకుంటే కనుక మనం ఇంకో స్టవ్ మీద ఇంకొక మూకుడు పెట్టుకుని అందులో ఈ ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత అందులోనే అవిసె గింజలు అలాగే నువ్వుపప్పు కూడా వేసి వేయిస్తే కనుక మీకు ఇవి వేగేలోపు అవి కూడా వేగిపోతాయి. టైం తక్కువ పడుతుంది అనమాట. ఈ రెండు సరిపడగా వేగిన తర్వాత ఈ రెండు కలిపేసి ఖాళీ బాండీని మాత్రం స్టవ్ మీద పెట్టి దాంట్లో మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసి ఉత్తిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఉత్తిగా ఫ్రై చేస్తేనే మీకు కరకరలాడేలాగా ఫ్రై అయిపోతుంది. మనం ఈ కరివేపాకుని మాక్సిమం ఎంత వేయగలిగితే అంత ఇందులో వేసుకుంటే మంచిది. కరివేపాకు అనేది హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసుల్లో ఒక గుప్పెడు చింతపండు తీసుకుని విడివిడిగా చేసి వేడిగా ఉన్నప్పుడే వేస్తే చింతపండు కూడా మెత్తబడి తొందరగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ వేగిన కరివేపాకును కూడా ఇందులో వేసేసి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా బెల్లం పౌడర్, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, కానీ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేసుకుని మీరు నెమ్మదిగా మిక్సీ పట్టుకోండి. దీన్ని మరీ బరగ్గా పట్టకూడదు, అలానే మరీ మెత్తగాను పట్టకూడదు. ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే నోటికి అతుక్కుపోతుంది, అలానే మరీ బరగ్గా ఉంటే తినలేమన్నమాట. సరిపడా కన్సిస్టెన్సీలో దీన్ని మిక్సీ పట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నిల్వ చేసినట్లయితే ఇది 3 months వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కూరల్లో వాడుకోవచ్చు, ఇడ్లీలో వాడుకోవచ్చు, ఎందులో అయినా సూపర్ టేస్ట్ని ఎన్హాన్సర్లా ఇది ఉపయోగపడుతుంది. పౌడర్ కనుక చేసి పెట్టినట్లయితే కూరలు చేసుకోవడం కూడా ఈజీ, అలాగే ఇడ్లీలో చట్నీ లేకపోయినా కారపొడితో తినేయచ్చు. ఇప్పుడు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ బొంబాయి రవ్వ ఉప్మా ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ. దీనికి నేను 1 స్పూన్ ఆయిల్లో 7-8 పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేయించి ఆ తర్వాత అల్లం తరుగును కూడా వేసి బాగా వేగిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించిన తర్వాత జీడిపప్పును కూడా వేసి బాగా వేయించాలి. ఇందులో మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తే ఇది నిల్వ ఉంటే కనుక ఆయిల్ స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మనం 1 స్పూన్ మాత్రమే ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని వేయిస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను చూపించే ఏ ప్రాసెస్ అయినప్పటికీ ఊరెళ్తేనే కాదు, ఊరెళ్ళకపోయినా కొంతమంది ఒక్కొక్క వీక్ చాలా బిజీగా ఉంటారు. అలాంటి టైంలో ఇవన్నీ ముందర వీకే లేదా సాటర్డే సండే చేసి పెట్టుకున్నారంటే ఆ నెక్స్ట్ వీక్ మీ బిజీ షెడ్యూల్కి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా వేయించాలి. ఇవి ఎర్రగా ఉంటే మీకు 1 నెల ఉన్నా కానీ కరకరలాడుతూ ఉంటాయన్నమాట. అందుకే ఈ టైంలోనే బాగా వేయించాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకుని ఇందులో వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత మీరు బొంబాయి రవ్వని ఇందులో వేసి వేయించుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ పోస్తున్నాను అనమాట. ఇది 2 times వస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూసి పోసుకుంటే సరిపోతుంది. బొంబాయి రవ్వ కొంతమందికి పడదంటారు కదా, ఇలా దోరగా వేయించినట్లయితే ఏమీ తేడా రాకుండా ఉంటుంది అనమాట. ఇది బాగా వేగిన తర్వాత దించి చల్లారనివ్వాలి. నేను ఇందులో సాల్ట్ కలపట్లేదు, ఎందుకంటే సాల్ట్ కనుక మనం ఇందులోనే మిక్స్ చేసినట్లయితే అది అడుక్కి వెళ్ళిపోయి ఒక దాంట్లో ఎక్కువగా ఒక దాంట్లో తక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకని సాల్ట్ కలపకుండా ఉండటమే బెటర్. జస్ట్ ఈ ఉప్మా చేసుకునే ముందు వేడి నీళ్ళు మరగబెట్టి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ రవ్వ వేసేస్తే సరిపోతుంది. ఇక మనం నెక్స్ట్ తయారు చేయబోయేది ఎవర్ గ్రీన్ అల్లం చట్నీ అనమాట. అల్లం చట్నీ ఇష్టం లేని వాళ్ళు సాధారణంగా ఉండరు. ఈ అల్లం చట్నీని మనం ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి ఎందులో అయినా నంచుకోవచ్చు. అలాగే పెరుగన్నంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికోసం మనం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 20 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 100 grams వరకు అల్లాన్ని ఇలా చెక్కు తీసి తరిగి ఇందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక గుప్పెడు పచ్చిమిర్చి కూడా వేయాలి. గుప్పెడు అంటే ఒక 10-12 వరకు పడుతుంది. అంత
అంతవరకు వేసి దీన్ని దోరగా పోపుని వేయించుకోవాలి. ఈలోగా ఇంకొక స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఆ వాటర్ని బాగా మరిగిన తర్వాత ఒక గుప్పెడు వరకు చింతపండుని తీసుకుని విడివిడిగా చేసి ఈ వాటర్లో వేసినట్లయితే ఆ చింతపండు మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి మిక్సీ పట్టుకోవటం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ పోపులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత పోపు మొత్తాన్ని చల్లారనివ్వాలి. నేను చెప్పే ఏ చట్నీస్లో అయినా మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దగా లైక్ చేయరు, అందుకని నేను వేయట్లేదు. పోపు బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడా సాల్ట్ అలాగే ఒక గుప్పెడు వరకు బెల్లాన్ని వేస్తారు. అల్లం చట్నీలో బెల్లం టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇట్లా వేస్తారు, అందుకని నేను వాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా అందులో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇది 1 month వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మీరు చేయవలసిన వాటిలో ఇంకొకటి ఇడ్లీ చట్నీ అనమాట. పల్లీలు పుట్నాలు కలిపిన చట్నీని తయారు చేసి ఫ్రెష్గా పోపు వేసి 2-3 కంటైనర్స్లో పెట్టినట్లయితే మీకు వాళ్ళు 1 week తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. 2-3 కంటైనర్స్ ఎందుకంటే చట్నీ బయట పెడితే ఈజీగా పాడైపోతుంది. అలాగా మీరు 2-3 కంటైనర్లో పెట్టపోతే ఒకవేళ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారనుకోండి, మొత్తం చట్నీ పాడైపోతుంది. అందుకని ఇలా 2-3 ఇట్లలో పెడితే కనుక ఒకవేళ ఒక బాక్స్ బయట మర్చిపోయినా కూడా మిగిలింది బాగుంటుంది. ఇక మనం నెక్స్ట్ తయారు చేయబోయేది పిల్లలు పెద్దలు ఇష్టపడే పులిహోర పేస్ట్ అనమాట. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుని ఇందులో 2 గుప్పెల వరకు పల్లీలు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక 15 వరకు ఎండుమిర్చి కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం లేట్గానే వేయాలి, ఎందుకంటే పచ్చిమిర్చి గ్రీన్గా ఉంటేనే ఇందులో టేస్ట్గా ఉంటాయన్నమాట. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్న చీలికలుగా ఒక 10 పచ్చిమిర్చిని ఇందులో వేసి వేయించుకుని ఆ తర్వాత అది కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ 2 గుప్పెల వరకు చింతపండుని ఉడికించి పెట్టాను. దాన్ని ఇలాగ పప్పు గుత్తితో కనుక స్మాష్ చేసినట్లయితే మెత్తగా గుజ్జులా వచ్చేస్తుంది. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 2 గుప్పెళ్ళు కరివేపాకు కూడా వేసి బాగా వేయించిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు ఇందులో ఇంగువ కూడా బాగానే వేస్తారు. అది కూడా వేసి వేగిన తర్వాత ఈ ఆయిల్ బయటికి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని చల్లారబెట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎప్పుడైనా రైస్ వండుకుని ఇది కొద్దిగా పేస్ట్ కలుపుకుని రెడీమేడ్గా తినేయచ్చు. ఇలా మనం తగిన ఏర్పాట్లు చేసి వెళ్తే మన ట్రిప్ని ప్రశాంతంగా చూసుకుని రావచ్చు. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, అలాగే అక్కడ ఏమేమి చూడబోతున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.